వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. అమ్మగారు అనసూయమ్మ గారు మొదటిసారి వచ్చారు. శ్రద్ధ రాదు, శ్రద్ధకు రావడం రాదు, మనమే దానిని కల్పించుకోవాలి. ఏ విషయం పట్ల అయినా సరే, ఏ పూజా పద్ధతి పట్ల అయినా సరే, దేని పట్ల అయినా సరే, ఆ శ్రద్ధ, దానిని బతిమాలుతున్నాము, దానిని ప్రార్థిస్తున్నాము, దానిని ఆశిస్తున్నాము అని అంటే అది మనకంటే వేరు స్వతంత్ర వస్తువు, స్వతంత్ర సత్తా గలది. అంతేగాని మనలో ఉన్నటువంటిదని గ్రహించడం లేదు. ఇక రజనీ అమ్మగారు, దేవుడు ప్రత్యక్షం అనేటువంటి రహస్యం. అమ్మగారు, దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ఉద్ధరించాలంటే నువ్వు నన్ను గుర్తించాలి, నా చెంతకు రావాలి అని చెప్పేసి సమస్యలను ఏంటంటే తల తిప్పుకోలేనటువంటి సమస్యలు, సతమతమయ్యేటువంటి సమస్యలతోటి పరిష్కరింపజేసుకోవాలని, నువ్వు ఇందులో ఎదిగిరా బిడ్డ, నువ్వు ఎదగాలి, నువ్వు ఆ మరుగులో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడైతే ఆరోగ్యం సాకుతో కావచ్చు, ఏదైనా సాకుతో కావచ్చు, మీరు బయటకు వచ్చారు, మీకు మార్గం దొరికింది. మార్గం దొరికిన తర్వాత ఎప్పుడైతే ఒత్తిడితోటి గురైపోయి ఈ బ్రతుకు భారం అనుకొని అందరికంటే ఇబ్బంది పడ్డారు మీరు, మళ్ళీ సమస్య పరిష్కారం అవుతుంటే ఇప్పుడు తేలిగ్గా ఉంది అని చెప్పేసి ఏదైతే భాష మాట్లాడుతున్నారో, భగవంతుడు చేసేది ఇదే. ప్రయత్నం మన నుండి మొదలైతే మనం ఒక అడుగేస్తే తాను 100 అడుగులు మన వైపు వేస్తాడు. భగవంతుని సాక్షాత్కారం వ్యావహారికంగా ఇదే, ఇంతకు మించి ఇంకేం లేదు. అర్థమవుతుందా అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. దీనికి విరుద్ధంగా ఒకసారి ఆ యొక్క సమస్యలను విధ్వంసం చేయడానికి కేసులు పెట్టి కొట్లాడదాము. అది ఆ వైపు చూడండి, ఈ వైపు చూడండి. ఈ వైపు మీరు మీ ఔన్నత్యం, మీ గౌరవం పెరిగిందా లేదా? అదే అటువైపు వెళ్ళుంటే పరిస్థితి ఏమయ్యేది? అందరిలో చులకనైపోయేవారు, ఒంటరి వారైపోయేవారు, రోడ్డున పడేవారు. అవునా? అందుకని కొన్ని విషయాల్లో తొందరగా స్పందించకుండా ఉండి మన ప్రయత్నం మనం చేసి ఆర్జించాలి, సంపర్కం చేయాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఉదయం నిద్ర లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు భగవంతుడా, సమస్యలు నాకు నా ముందు పెట్టడం నాకు గర్వకారణం. ఎందుకు అని అంటే, నీ బిడ్డ గొప్పగా అవ్వాలని, ఈ సమస్యల నుంచి నెగ్గుకు రావాలని నా ముందు పెట్టావు. కానీ నీ బిడ్డకు మంచి తెలివి, జ్ఞానోదయం, ఈ సమస్యల నుంచి ఆవలిలుగా నెగ్గుకొచ్చేటువంటి జ్ఞానోదయం ఇవ్వు అని చెప్పేసి ప్రార్థించాలి. అప్పుడు భగవంతుడు దారి చూపిస్తుంటాడు. అర్థమవుతుంది అమ్మగారు? అదే. ఇక మన ప్రసంగంలోకి వెళితే, బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 5వ బ్రాహ్మణం,
దీంట్లో ఉన్నాము. పదిహేనవది చూడండి. యత్ర హి ద్వైతమివ భవతి తదితరం ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం రసయతే తదితర ఇతరమభివదతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం స్పృశతి తదితర ఇతరం విజానాతి. యత్ర అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం పశ్యేత్ తత్ కేన కం జిఘ్రేత్ కేన కం రసయేత్ కేన కం అభివదేత్ కేన కం శృణుయాత్ కేన కం మన్వీత తత్ కేన కం స్పృశేత్ కేన కం విజానీయాత్ येन इदं सर्वं विजानाति तं केन विजानीयात् सा एषा. ఇప్పుడు ఇదివరకు ఈ యొక్క ప్రసంగంలో మనం చెప్పుకున్నది ఏంటంటే ఆత్మతత్వము, దేహతత్వము, పదార్థతత్వం. ఆత్మ దేహము ద్వారా ఆ పదార్థాన్ని చూస్తున్నది, ఆ శబ్దాన్ని వింటున్నది, ఆ పదార్థాన్ని రసాస్వాదన చేస్తుంది, ఆ పదార్థాన్ని స్పర్శిస్తుంది. ఒకవేళ ఆ పదార్థము లేకపోతే ఇప్పుడు సుఖదుఖము అనుభవించకపోతే తాను ఎవరు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఏ రకంగానైతే భగవంతుడు తాను ఈ యొక్క సృష్టిని ఉత్పత్తి చేసి ఎలా ఉత్పత్తి చేశాడు? తన ఇష్టం వచ్చినట్టుగా చేయలేదు. ఏ జీవాత్మల యొక్క పరిస్థితిని అయితే చూశాడో ఆ జీవాత్మలు ఏ దుఃఖం నుంచి అయితే తరించాలో ఆ దుఃఖము తరించడానికి అవి ఏమీ చేయకుండా ఉన్నందువల్ల వాటి మీద దయదలిచి ఈ యొక్క సృష్టి వ్యవస్థను చేయబోతుంటే, నాకు ఇష్టమైనట్టుగా చేస్తే ఇదంతా నువ్వే చేశావు, నీ ప్రమేయము, దీంట్లో నన్ను ఇరికించావు అని చెప్పేసి జీవాత్మ ప్రతివాదం చేసేవాడు. కాబట్టి జీవాత్మ యొక్క కర్మఫలం ఏ రకంగానైతే తాను ఉద్ధరించబడుతుంటాడో ఆ ఉద్ధరించబడడానికి ఏ పరిస్థితులు అయితే కావాలో, ఏ పరిస్థితిలో తాను ఏ రూపకంగా ఏ దేహంతో ఉండాలో, ఏ దేహానికి సంయోగంగా ఒకరు భార్యగా, ఇంకొకరు భర్తగా, ఇంకొకరు మిత్రుడు, శత్రుడు, సంతానము, ఈ రకంగా వారిని ఎదురెదురుగా పెట్టి ఈ సుఖ దుఃఖాలను అనుభవింపజేయడానికి వారి కర్మఫలం ఏ రకంగానైతే ఉందో తదనుసారంగానే ఈ సృష్టి వ్యవస్థను చేసి జీవాత్మను జన్మింపజేశాడు. ఆ రూపకంగా ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, కడుపులో ఆకలి ఉంది, చెట్టు మీద పండు ఉంది. ఆ శిశువుకు ఆకలిస్తుంది, తల్లి దగ్గర పాలున్నాయి. ఇక్కడ తల్లి ప్రకృతి, చెట్టు ప్రకృతి. ఆ చెట్టు పండును చూపిస్తుంది, చిలక వచ్చి దాన్ని తింటున్నది. శిశువుకు ఆకలిస్తుంది, అమ్మ దగ్గర పోయి పాలు తాగుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యత్రహి ద్వైతమివ, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి భోక్త, ఇంకోటి భోగం. ఒకటి భోక్త, ఇంకొకటి భోగం. భోక్త జీవాత్మ, భోగము పదార్థం. అందుకే ఇతరం పశ్యతి, ఇది ఆత్మస్థితిలో ఉండి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండును చూడడం. ఆ రకంగా వారు వినిపించేటువంటి ఎక్కడి నుండో వస్తున్నటువంటి ఈ ప్రకృతి రమణీయమైనటువంటి శబ్దాలు ఏవైతే వస్తున్నాయో ఆ శబ్దాలను వినడం, మరియు ప్రకృతిలో స్రవిస్తున్నటువంటి స్రావాలు, ఇప్పుడు పళ్ళ రసాల అన్నింటినీ ఆస్వాదించడం. ఈ రకంగా ఇంకొక దాని మీద పడి ఇప్పుడు ఈ జీవాత్మ దేహము మాధ్యమం, ఆ మాధ్యమంగా ఈ దేహము అనే దానికి అవసరాన్ని పూర్తి చేయడానికి చిలుక అనేటువంటి రూపంలో చెట్టు మీదకి వెళ్ళి ఆ పండుని తినడం. శిశువు అనేటువంటి దేహం యొక్క అవసరాన్ని పూర్తి చేయడం గురించి
శిశువులో ఉన్నటువంటి ఆత్మ తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగడం. ఇక్కడ మనం మామూలు మన స్థితిలో మనం కంచంలో భోజనం వడ్డించుకొని తినడం, సెల్ ఫోన్ వినడం, ఇతరుల అభిప్రాయాలను వినడం, ఇతరులను స్పర్శించడం, తల్లి శిశువును ఎత్తుకోవడం, తల్లి ఒళ్ళోకి శిశువు వెళ్ళడం, ఆ యొక్క శారీరక స్పర్శ వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ అనుభూతి కాదు కాబట్టి ఏడవడం జరుగుతుంటది. ఎప్పుడైతే తల్లి ఎత్తుకోవడము, తండ్రి ఎత్తుకోవడము ఆ రకంగా చేసినప్పుడు తనకు సంతోషం కలుగుతుంటది కాబట్టి ఆనందం, దుఃఖం అనేటువంటిది సహజంగా వదిలిపోతుంటది. ఎందుకంటే తనకు ఇష్టము వేరు, ఇష్టము వేరు, ఆకలి వేరు. ఇక్కడ ఆకలి, ఇష్టము మరియు శ్రద్ధ గుడ్డిది తూచా తప్పకుండా పాటించాలి. ఈ ఇష్టము తన నుంచి కలుగుతుంది, ఉద్రేకము, తాపత్రయము, కుతూహలం తనలోంచి ఉత్పన్నమవుతుంది కాబట్టి ఇష్టపూర్వకంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే బ్రతుకుదెరువు అన్నప్పుడు ఉద్యోగం, వ్యాపారం, అక్కడ చేస్తావా చస్తావా నీ ఇష్టం. ప్రయత్నం చేస్తే, పురుషార్థం చేస్తే నీకు డబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు నీళ్లు తాగాలంటే నీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీళ్లు నీ దగ్గరికి రావు. అన్నం ఆకలేస్తే అన్నం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అది చెట్టు మీద పండ్లే కావచ్చు, ఇంట్లో ఉడికించుకున్నటువంటి పదార్థమే కావచ్చు. ఆ పదార్థం దగ్గర నువ్వు వెళ్ళాల్సిందే, నీ దగ్గరికి ఆ పదార్థం రాదు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. జీవాత్మను పురుషార్థం చేయడం చూపిస్తున్నాడు. ఇక శ్రద్ధ అనేటువంటిది అమ్మగారు పాడిన పాటలో శ్రద్ధ అనేటువంటిది అమ్మ చేస్తుంది, పక్కన కూర్చుండి పెట్టుకుంది. మొక్కు అంటే మొక్కాలి. ఎందుకు మొక్కాలి, తనెందుకు మొక్కుతున్నది, నన్నెందుకు మొక్కిపిస్తున్నది తల్లికి తెలియదు. మరి అమ్మ మొక్కమంటే నేను ఎందుకు మొక్కాలనేటువంటిది శిశువుకు తెలియదు. ఈ రకంగా అలవాటు చేసి శ్రద్ధను ఉత్పన్నం చేయడం జరుగుతుంటుంది. దానికి ఇక గురువులు ఏమంటారంటే ఈ శ్రద్ధ అనేటువంటిది మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. శ్రద్ధ అనేటువంటిది ఎట్లా పట్టిస్తుంటది అని అంటే, దీంట్లో అది చేయాలంటే చేయాలి అంతే. నాన్న చెప్పాడు చేయాలి, అమ్మ చెప్పాడు చేయాలి, మన ధర్మం చేయాలి. కానీ అది మనమే ఎందుకు చేయాలి, మనకు ప్రయోజనం ఏంటి, అది గుర్తించిన రోజు అది సార్థకం. ఇక ఎప్పుడైతే ఆ లోతు తెలుసుకోకుండా గుడ్డిగా మొక్కాలంటే మొక్కాలి, కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టాలి, పశుబలి ఇవ్వాలంటే ఇవ్వాలి, అది కుంభమేళకు వెళ్ళి స్నానం చేయాలంటే చేయాలి. అంటే స్నానం నువ్వు రోజు చేయట్లేదా? అంతే కదా. ఇప్పుడు అక్కడ స్నానానికే ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఎదుటి వారికి, ఇతర మతస్థులకు సందేశం ఏంటంటే మీరు స్నానం చేయరా, స్నానం చేయడానికి ఇంత ఆర్భాటం ఎందుకు? అక్కడ వాళ్ళు వెళ్ళే వాళ్ళంతా శ్రద్ధతో వెళ్తున్నారు. కానీ ఆలోచించండి, అస్నానం అంటే ఏంటి? ఇప్పుడు అందులో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని అంటే, పుణ్యం ఎట్లా వస్తుంటుంది అని అంటే, అందరూ చేస్తుంటారు. ఎవరికి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందో, ఎవరికి ఏ రోగాలు ఉన్నాయో వాళ్ళు దాంట్లో మాసిక ధర్మం అవన్నీ వాళ్ళు కట్టిన సంతానం కావాలి ఎన్నెన్నో ఆ ఆకాంక్షలతోటి దాంట్లో స్నానం చేస్తే ఆ నీళ్లు ప్రవహించుకుంటూ వచ్చిన వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి ఈ నీళ్ళు అక్కడికి పోతున్నాయి, వాళ్ళు నోట్లో పోసుకొని వాళ్ళు స్నానం చేస్తుంటారు. పుణ్యమా ఇది పాపం? ఆలోచించాలి. ఇక్కడ శ్రద్ధ, మా దేవుడు, మా ధర్మం, మా సనాతన ధర్మం, అది బాగుంది దానికి అంతవరకే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అది గమనించాలి. అందు గురించి శ్రద్ధ అనేటువంటి దానికి ముందు చూపు ఉండదు. పాటించాలంటే పాటించాలి. ఒక దేశంలో ఎవరో కానీ ఆచార్జీ వాళ్ళు ఈ పుష్పరాలు వస్తాయి అనగానే తానానికి ఇంకా 20 రోజులు నెల తానం చేయరంట ఆచార్జీ. అప్పుడు అక్కడ చేస్తారట ఆచార్జీ. అప్పుడు ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి కదా. అంత అవిద్య కదా, అజ్ఞానం కదా. అంటే ఇప్పుడు ఇతరులకు ఇప్పుడు దీంతో సందేశం ఏమిస్తున్నారు అని అంటే, స్నానం చేయకుండా మలినాన్ని అంతా శరీరం అంతా వంట పట్టించుకొని అక్కడికి వచ్చి కట్టుకుంటారు. అంతే కదా. ఆచార్జీ ఇట్లా అందరూ హిందువులు ఇంతమంది ఉన్నారు అన్నట్లా అది ఒక బాగానే పడుతుందేమని అనిపిస్తుంది ఆ విధంగా చేయడం వల్ల. కాదు స్వామి,
అక్కడ ధర్మం గురించి చెప్పండి, కర్తవ్యం గురించి, ఆత్మతత్వం గురించి చెప్పండి, పరమాత్మతత్వం గురించి చెప్పండి, బంధమోక్షాల గురించి చెప్పండి, ఆ కుటుంబ సమస్యలను ఎట్లా నెగ్గుకు రావాలో దాని గురించి చెప్పండి. అనేక సభలు ఏర్పాటు చేయండి. దాంతో సమాజం ఉద్ధరించబడుతుంటది కదా. అవేవి చెప్పకుండా కేవలము ఆ స్నానం చేయడం, సంఘటితం కావడం మంచిది, సంఘటితం కావడం మంచిది, కానీ అన్ని విషయాల్లో మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయంలో ఏంటంటే ఈ సాధన చేయడానికి ఒంటరిగా ఉండాలి, ఇద్దరు అవసరం లేదు. ఇద్దరైతే వ్యవధానం. అందు గురించి ఏకాంతంలోకి వెళ్ళి సంధ్య చేసుకో, ధ్యానం చేసుకో, అది ఒంటరితనంలోనే ఉంటుంటది. ఈ యొక్క ఈ దీంట్లో బాహ్య వస్తువు కాదు కాబట్టి, కళ్ళకు కనబడే వస్తువు కాదు కాబట్టి, చేతులు ఉన్న వాళ్ళు, కాళ్ళు ఉన్న వాళ్ళు చేయడం, సంపన్నులు చేయడం ఒక ఎత్తు అయితే, ఏదీ లేని వారు కూడా చేసేటువంటిది ధ్యానం. ఇది అందరికీ వర్తిస్తుంది. అందుకని శ్రద్ధ గురించి బాగానే చెప్తున్నారు మీరు. మరి శ్రద్ధను అవునండి ముని గారు, ఇక్కడ శ్రద్ధ అంటే మనం తెలిసి చేయడం ఒకటి, తెలియక చేయడం ఒకటి. ఇది తెలియక చేస్తున్నటువంటి దానికి, తెలియక చేస్తున్నటువంటి దానికి ఈ సారాంశం ఏంటంటే, తెలుసుకొని చేస్తే ఇంకెంత బాగా చేస్తారు. తెలియక చేస్తేనే ఈ విధంగా చేస్తున్నారంటే, తెలిసి చేస్తే ఇంకా బాగా చేస్తారు కదా. అది సారాంశం, అంతే, ఇంకేం లేదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే శ్రద్ధ మీద ఒక వేదం లోపల ఒక ఉంది కదా, శ్రద్ధా సూక్తం. అవును, దాని సారాంశం ఋగ్వేదంలో ఉంది. ఆ శ్రద్ధా సూక్తం ఏంటంటే, నువ్వు తెలియకనే చేస్తే, అమ్మ చేయమన్నదని, నాన్న చేయమన్నాడని, గురువు చేయమన్నాడని, ధర్మ గ్రంథాలలో రాసున్నదని చెప్పేసి చేయడం వేరు. నువ్వు వివేకవంతుడివిగా ఏది ఏమిటి ఎందుకు అని తెలుసుకొని చేయడం వేరు. వేదం చెప్పి తెలుసు. ధన్యవాదములు. ఇక యత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్, ఇదంతా ఆత్మయే, కనబడుతున్నదంతా, కనబడేటువంటి రూపమంతా సర్వము అండపిండ బ్రహ్మాండాలని ఆ పరమాత్మలో ఇమిడి ఉండడం ఒక ఎత్తు, ఆ పరమాత్మ అణువులో ఇమిడి ఉండడం ఇంకొక ఎత్తు. అందుకని సర్వం ఏవ ఆత్మ అభూత్, ఈ మొత్తం ఆత్మయే. ఏకేన తత్ కేన కం పశ్యేత్, ఇక ఆ రకంగా అంత లోపల బయట అంతా అతడే ఉన్నప్పుడు ఎవరి గురించి అతను ఆలోచించాలి, ఎవరిని చూడాలి, ఎవరిని ఆస్వాదించాలి, ఎవరిని స్పర్శించాలి, అర్థమవుతుందా? లోపలి తత్వాన్ని పట్టుకున్నప్పుడు బయట తత్వాన్ని స్పృశించాలి, ఆస్వాదించాలి, వినాలి. అదే బయట తత్వాన్ని పట్టుకున్నప్పుడు లోపలి తత్వాన్ని, లోపలేముందా అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నాడు కదా. ఇంట్లోంచి బయటకు రప్పిస్తున్నాడు, బయట నుంచి ఇంట్లోకి రప్పిస్తున్నాడు, ఇక్కడ అక్కడ అన్ని వైపులా. చెప్పండి అనసూయమ్మ గారు. కెమెరా ఆన్ లో పెట్టుకొని చెప్పాలి, యూట్యూబ్ లో అందరూ చూస్తారు, వింటుంటారు కదా. అయితే ఇక్కడ కాలక్షేపం చేయకుండా ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఇక ఏమంటారు? 15వ ప్రారంభం కదా. అవును, 15వదే నడుస్తుంది. అందుకని ఒకరే ఉన్నప్పుడు, ఇప్పుడు అయితే లోపల తత్వం ఉన్నప్పుడు, బయట తత్వం ఉన్నప్పుడు, బయట తత్వం ఉన్నప్పుడు లోపల తత్వాన్ని చూడడం, స్పర్శించడం, వినడం అన్ని జరుగుతుంటాయి. అయితే లోపల తత్వాన్ని ఉన్నప్పుడు బయట తత్వాన్ని, ఇప్పుడు అందుకే భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అని అంటే, బయటకెళ్ళి రప్పించిన వ్యక్తులను ఇంట్లో పరిచయం చేసి ఇంటి వాళ్ళతో కల్పిస్తున్నాడు. ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క బ్రతుకు తెరువంతా బయట పెట్టి బయటకు నడిపించి బయట వాళ్ళతో పరిచయం చేయిస్తున్నాడు. కనిపిస్తుందా? కనిపిస్తుంది ఆచార్యజీ. కానీ భగవంతుడు మాత్రం ఇంటా బయట అంతటా ఉన్నాడు. అందు గురించి అతడు
ఎవరిని స్పృశించాలి, ఎవరిని చూడాలి, ఏది చేయాలి అనేటువంటిది ఉండదు. ద్వైతం ఉన్నప్పుడు, అద్వైతం ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. ద్వైతం ఉన్నప్పుడే ఇబ్బంది. నువ్వు నేను, నువ్వు నేను. ఈ రహస్యమే ఈ యొక్క భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, గురు శిష్యులు, ఇదంతా రహస్యం. అమ్మా అనసూయమ్మ గారు చెప్పండి, ఏదో చెప్పాలనుకున్నారు. ఏం లేదు ఆచార్య గారు, నమస్కారం. కెమెరా అది మైక్ ఆన్ బంద్ పెట్టాలి. సరే. మాట్లాడలేనప్పుడు బంద్ పెట్టాలి, మాట్లాడాలనుకున్నప్పుడు ఆన్ చేయాలి, అంతే. ఈ రూపకంగా కేన జిగ్సేత్, దేనిని వాసన చూడాలి. ఆ వాసనలో అతడే ఉన్నప్పుడు, చూసేవాడు అతడే అయినప్పుడు ఎవరిని చూస్తుంటారు? ఇప్పుడు మనకైతేనేమో దేవుడు చూపిస్తున్నాడు, ప్రకృతి పదార్థం వేరు, నువ్వు వేరు. కాబట్టి నువ్వు ఈ యొక్క ఇది పాలు తాగాలి, పండ్ల రసాలు తినాలి, అన్నం తినాలి, ఈ రకంగా అని చెప్పేసి ఒకటి నుంచి అది ప్రకృతి వేరు, నువ్వు వేరు అని చూపించడమే దీని యొక్క అభిప్రాయం. అన్విత, ఇక చెప్పేవాడు అతడే, చెప్పబోయేది అభిప్రాయము తనదే అయినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వినాలి, ఎవరి చెప్పింది తను ఒప్పుకోవాలి, స్వీకరించాలి. రెండుగా ఉన్నప్పుడే, వేరుగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి అనేటువంటిది అభిప్రాయం. కంబిజానీయాత్, తెలుసుకునేవాడు అతడే. ఈ జాతవేద శబ్దం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తే, జాతవేద అంటే ఈ జాత వేద, జాతవేద. జాత అంటే ఉత్పన్నమై ఉన్నటువంటి మనుష్య మాత్రులందరి చేత ఎరగబడేటువంటి వాడు, తెలుసుకోబడేటువంటి వాడు. ఈ రహస్యాన్ని మనకు ఈ అర్థం చేసుకుంటామో చేసుకోలేమో అని చెప్పేసి ఈ పిండ సృష్టిలో తండ్రి చేత పుట్టింపజేసినటువంటి సంతానం, జన్మింపజేసినటువంటి సంతానాన్ని తల్లి చేత తండ్రిని తెలుసుకోజేస్తున్నాడు. మళ్ళీ తనను సంతానాన్ని కన్నటువంటి తల్లిని గుర్తించడానికి సంతానం యొక్క ఆలన పాలన యొక్క ప్రేమ, ఈ యొక్క మమకారము, ఇవన్నీ తల్లిలో పెట్టాడనమాట. అందు గురించి ఆమెనే పాలు ఇవ్వడము, ఆలన పాలన అన్ని చూసుకుంటుంటాడు. ఇంకా అప్పుడు పుట్టినటువంటి దగ్గర నుంచి తల్లియే దగ్గరగా ఉంటుంటది కాబట్టి, తండ్రి కొద్దిగా దూరంగా ఉంటుంటాడు కాబట్టి ఆ తండ్రిని తల్లి పరిచయం చేస్తుంటది. అదిగో నాన్న, అదిగో నాన్న, అదిగో నాన్న అని చెప్పేసి అతను వస్తున్నప్పుడు అతన్ని చూపించుకుంటూ నాన్న అనే శబ్దాన్ని ఈ యొక్క ఆధునిక భాషలో చెప్పాలంటే హిప్నాటిజం, వశీకరణ, బుద్ధిలో నాటడం. సా ఏష అంటే ఇవన్నీ ద్వంద్వం, శత్రువు మిత్రువు. శత్రువు మంచివాడా, మిత్రుడు మంచివాడా? శత్రువే మంచివాడండి, మళ్ళా ఏదుందో చెప్తాడు. ఏదైనా కూడా మొహం మీద చెప్పేస్తుంటాడు కాబట్టి అక్కడ దాపరికం ఉండదు. ఈ మిత్రుడు ఏందనంటే కొద్దిగా మొహం చూసి చెడుని చెప్పకుండా మంచిని మాత్రమే చెప్తుంటాడు, ఈ రకంగా పొగడ్త చేస్తుంటుంటాడు. అందు గురించి ఇక్కడ మన వ్యక్తిత్వం కుంటుపడిపోతుంటది, ప్రమాదం. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఈ విషయంలో ఆత్మీయులను తక్కువగా చూపిస్తున్నాడు, ఆత్మీయులను సుపరిచితులను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచితులైనటువంటి వాళ్ళను, పరాయి వాళ్ళని ఎక్కువగా చూపిస్తున్నాడు సమాజంలో. అర్థమవుతుందా లేదా రజనీమ్మ గారు? ఇట్లా మనకు మిత్రులు ఉండొద్దా ఆచార్య? మిత్రులు ఎక్కువ మంది ఉండొద్దా అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గడప దాటితే చూడండి, గడప దాటి చూడండి, దేశ విదేశాలలో ద్వీప ఖండాలలో ఇంకా ఇటువంటి అనేక పృథివీలు, అనేక సూర్యులు ఉన్నాయి కదా. మరి అక్కడికి వెళ్ళి చూడండి, మిత్రులు ఎక్కువ ఉన్నారా, శత్రువులు ఎక్కువ ఉన్నారా, సుపరిచితులు ఎక్కువ ఉన్నారా, అపరిచితులు ఎక్కువ ఉన్నారా, ఆత్మీయులు ఎక్కువ ఉన్నారా, పరాయి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? పరాయి వాళ్ళే ఎక్కువ ఉన్నారు.
భగవంతుడు ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఆత్మీయుల దగ్గర కాదు. అందుకని మన బ్రతుకు తెరువు మొత్తం బయట పెట్టాడు కదా, కుల వృత్తుల పేరుతోటి బయట పెట్టాడు. కనిపిస్తుంది అమ్మగారు? అందుకని సమాజం నుండే జ్ఞానోదయం అవ్వాలి. నేతి నేతి ఆత్మ అగృహ్యో నాహి గృహ్యతే. ఇంకా ఎప్పుడైతే ప్రకృతిని ఒలవడం, సూర్యచంద్రులను ఒలవడం, పంచమహాభూతాలను ఒలవడం, దేహమును ఒలవడం, ఇంద్రియాలను ఒలవడం, ఒలిసి ఒలిసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ప్రతిదీ నేతి నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు అంటున్నా. మరి అయ్యిందేంటి? ఏది? ఆ గుర్తింపజేసేటువంటిదే భగవంతుడు సైతం వ్యావహారికంగా నువ్వు ఎవరు అనేటువంటి దాంతో ఈ కనబడుతున్నటువంటి దేహం, ఇంత వయసు వచ్చింది, ఇంత చెట్టంత మనిషి మనం ఎదురుగా నిలబడితే నువ్వు ఎవరు అనేటువంటిది ఈ ప్రత్యక్షం, మన పేరు, మన రూపం, మన వస్త్రధారణ, ఈ అలంకరణ, ఇదేది అన్నింటి తుడిపేసి తండ్రి పేరు అడగడం, కులం పేరు అడగడం, ఊరు పేరు అడగడం, దేశం పేరు అడగడం, ఈ కనబడే తత్వం కాదు, కనబడని తత్వాన్ని నువ్వు పట్టుకో అనేటువంటిది సారాంశం. ఆత్మ కనబడంది పట్టుకున్న నాడు నీ జీవితం సార్థకం. ఈ పట్టుకున్న దాన్ని, కనబడుతున్న దాన్ని పట్టుకోవడం అంత గొప్ప కాదు, కనబడని దాన్ని పట్టుకో. అమ్మ అంటే ఏంటి? నాన్న అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? ఈ కనబడే శరీరాలు కావు. ఆ శరీరంలో ఉన్నటువంటి వైవిధ్యమే గురువులో ఉన్నటువంటి వైవిధ్యమే గురుత్వము. నాన్నలో ఉండేటువంటి ఆత్మీయతని నా 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 వాళ్ళు, ఇది నాది, అది నాది, ఇతను నావాడు, ఆ యొక్క ఆమె నా భార్య, నా పిల్లలు అని అనిపిస్తున్నాడు. మరి తల్లి మమకారం, ఆప్యాయత, తన యొక్క ఈ ప్రేమ, మమకారము, ఈ యొక్క ఆత్మీయత అనేటువంటిది ఈ యొక్క చనుబాలతోటి శిశువులో నింపి ఆత్మీయతను పెంచుతుంటుంది. అది ఇతరుల దగ్గర కుదరదు. ఇతరుల స్త్రీల దగ్గర తల్లి యొక్క ఆత్మీయత పొందడం సాధ్యం కాదు. నాహి గృహ్యతే అశీర్యో నాహి శీర్యతే. ఇంకా రెండుగా ఉంటేనే అంటే ఇప్పుడు ఉదాహరణకు వాహనం ఒక జడతత్వం, ఆ జడతత్వాన్ని నడిపించేటువంటిది చేతనతత్వం. ఆ చేతనం వేరు, జడము వేరు అని అక్కడ చూపెట్టడం. ఇక్కడ శీర్యతే, ఇది శీరడు అంటే చీల్చడం, వేరు చేయడం. వేరు చేసేది, వేరు అయ్యేది ఒకటి, వేరు చేసేది ఇంకొకటి. అందుకే చెట్టు నుండి పండును వేరు చేయడం, భూమిలో విత్తనం వేసి ఆ భూమి ఊర్జా శక్తిని ఆహార అన్నపానీయముల ద్వారా భూమిలోంచి వెలికి తీయడం, ఈ యొక్క చావులో ఈ ఆత్మను దేహం నుంచి బయటకు తీయడం, ఇవన్నీ భగవంతుడు చూపిస్తున్నాడు అన్నమాట. ఒకదాని నుంచి ఇంకొకటి వేరు చేయడం. ఈ యొక్క వస్త్రాన్ని చీల్చజేయడం, చీల్చిన తర్వాత దాన్ని అతుకుపెట్టి వస్త్రాలుగా కుట్టించుకోవడం, ఇవన్నీ చూపిస్తున్నాడు. రెండుగా ఉన్నప్పుడు నీకు వేరుగా ఉన్న దాంట్లోనే అది సాధ్యమవుతుంది, నీలో కాదు. అందుకని తాను ఇతరుల మీద హింస చేయడానికి ఎంతైతే ఇష్టపడుతుంటాడో తనను తాను హింసించుకోవడానికి అంతగా ఇష్టపడాడు ఎవరైనా కూడా. నాహి సజ్జతే అసితో నా వ్యతతే నా రిష్యతి. ఇంకా ఎప్పుడైతే సజ్జతే అంటే సంసిద్ధం అవ్వడం, అసిత అంటే అపరిశుభ్రంగా ఉండడం, సిత అంటే శుభ్రము,
అసిత అంటే అశుభ్రం, నా వ్యతతే నా రిష్యతి. ఇక ఆ రకంగా తాను ఎప్పుడైతే సితముగా ఉంటాడో, శుద్ధముగా ఉంటాడో అప్పుడు నా వ్యథతే. వ్యథ అంటే బాధ. బాధ అనేటువంటిది ఉండడు, బాధపడడు, బాధ పెట్టడు. నా రిష్యతి, ఇక తనను తాను హింసించుకోడు, ఇతరులను హింసించడు. అందుకే సామెత పుట్టింది ఏంటంటే ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాన్న సమాచరేత్. మనకు ఏదైతే నచ్చదో, మనకు ఏదైతే ఇష్టం లేదో ఆ వ్యవహారాన్ని ఇతరుల పట్ల చేయకుంటే ఉంటే వారికి ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటిది అభిప్రాయం. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. విజ్ఞాత అంటే తెలియని రహస్యం ఏదో ఉంది, తెలుసుకో అనేటువంటిదే నువ్వు ఎవరు అనే ప్రశ్న. అందుకే విజ్ఞాతారం, ఆ నువ్వు ఎవరో తెలుసుకోడు. చెప్పండి అమ్మగారు, అడగండి. ఆచార్జీ మనం తెలుసుకుంటేనే ధ్యానం కుదురుతుంది, మనము పరమాత్మ సన్నిధికి పాత్రుదారం అవుతాము. మళ్ళీ అలాంటప్పుడు ద్వైత్వం ఎందుకు, నువ్వు నేను అనడం ఎందుకు? మనము ఒక్కరమే సాధించుకోవచ్చు కదండి. ఏం సాధించుకుంటారు? అదే ఇప్పుడు అద్వైతం కాదు, అద్వైతం అంటే నా ద్వైతం అద్వైతం. అవును, రెండవ వారే లేరు, రెండవ దృష్టికోణమే లేదు అని అన్నప్పుడు ఒకటే కదా, ఐకమత్యమే కదా. అవును, ఐకమత్యం ఉన్నప్పుడే మనము, మీరు అన్నారు కదా, ఏకాంతంలో ఉన్నప్పుడే మనము పరమేశ్వరుని ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా వారు లేరు, ఉండొద్దు అని. అలాంటప్పుడు నువ్వు నేను అనడము ఎందుకు ప్రవేశపెట్టాడు భగవంతుడు? ఉండండి అమ్మగారు, అన్నం తినేది ఎవరు? నేను. తుమ్మేదెవరు? దగ్గేదెవరు? మాట్లాడేదెవరు? పడుకునేదెవరు? నిద్రలేసేదెవరు? యజ్ఞం చేస్తున్నది ఎవరు? నడిచేదెవరు? అన్నీ నేనే కదా. ఈ నేను చేసే ఈ క్రియలలో ఇంకొకటి ఉన్నది, అదే నన్ను ఈ క్రియలన్నీ చేపిస్తున్నది, అసంతృప్తి. అంతేనా అమ్మగారు? అవునా? ఆ అసంతృప్తి నన్ను నా స్థితిలో ఉండనివ్వట్లేదు. అందుకే సంతృప్తి వైపుకు పయనింపజేస్తున్నాడు. మనం మాట్లాడాలంటే మన మాటలు వినేవారు ఎవరైనా ఉండాలి కదా. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం చూడండి. శిశువు పుట్టాడు, అమ్మ మాటలు నేర్పిస్తుంది. మరి పశువుకి ఎవరు నేర్పిస్తున్నారు? పక్షికి ఎవరు నేర్పిస్తున్నారు? వాటి తల్లిదండ్రులు వారి భాష వాటికి నేర్పిస్తున్నారు కాబట్టి ఆ భాషనే వస్తుంటది. అందుకే అమెరికా వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంటది, మనకు తెలుగే వస్తుంటుంటది. పాకిస్తాన్ వాళ్ళకు ఉర్దూ. ఎక్కడి వాళ్ళకి అక్కడే భాష భగవంతుడు చూపిస్తున్నాడు కదా. చీమల భాష చీమలదే, దోమల భాష దోమలదే, మనుషులది. ఎక్కడి వారికి అక్కడికే, అందరిని ఎక్కడికక్కడ ఇమిడించి పెట్టాడు దేవుడు. ఇక్కడ ఇంకొకటి ఉన్నది కాబట్టి ఈ తాపత్రయం అంతా. ఏది లేనప్పుడు తాపత్రయం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆకలి లేదు, దాహం లేదు, చలి లేదు, వేడి లేదు, ఏది లేనప్పుడు మనం ఈ బట్టలు ఎందుకు వేసుకుంటాము, ఇల్లు ఎందుకు పెట్టుకుంటాము, పెళ్ళి ఎందుకు చేసుకుంటాము? ఇవన్నీ అవసరమే లేదు కదా. అవును, అసంతృప్తితోటే మనము అసంతృప్తియే మనల్ని స్వర్గం నుంచి రప్పించింది. మనం ఇక్కడ అంటే దుఃఖాలు అనుకోవచ్చు. అంతే కదా. ధన్యవాదాలు. అసంగో హి నా సజ్జతే. ఈ అసంగం అంటే కలవలేని తత్వం. ఇప్పుడు చక్కెరకు కలిసిపోయే తత్వం ఉంది, కారంకు, ఉప్పు, ఈ పంచమహాభూతాలకు కలిసిపోయే తత్వం ఉంది, ఆత్మకు కలిసిపోని తత్వం ఉంది, పరమాత్మకు కలవని తత్వం ఉంది, పట్టుబడని తత్వం ఉంది. అర్థమవుతుందా?
అందుకని విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. ఇప్పుడు విజ్ఞాత తెలుసుకునేటువంటి వారు. ఇప్పుడు పుట్టినటువంటి శిశువుకు తండ్రి లేకపోతే ఎవరిని తెలుసుకుంటాడు? దేవుడు లేకపోతే ఎవరిని తెలుసుకుంటాడు? ఈ పూజల పేరుతోటి, ఈ యొక్క ధ్యానం, ఈ ఉపాసనల పేరుతోటి దేవుడే లేకపోతే ఎవరిని ధ్యానం చేస్తున్నారు? ఎవరి పూజ చేస్తున్నారు? దాని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు బయటకు వెళ్తున్నారు, తండ్రి లేకపోతే శిశువే లేడు. ఈ రహస్యం చెప్పడమే ఈ ఉద్దేశం. ఇప్పుడు నేనున్నాను కాబట్టి ఇప్పుడు నీకు నీవే చూసుకుంటున్నావు, నీ దేహంలో నువ్వే చూసుకుంటున్నావు. మరి నన్ను గుర్తించిన రోజు నీ జన్మ సార్థకం అనిపించడమే ఈ జాతవేదశ అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఇదంతా ఎవరికి అంటే ఈ హేతువాదులు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రసంగంలో ఒక అతను ఏమంటాడంటే, సైంటిస్ట్ ఏమంటాడంటే, నేను పరిశోధన చేస్తున్నాను కాబట్టి నా ప్రయోగశాలలోని పరికరంలో దేవుడు పట్టుబడ్డప్పుడే నేను దేవుని నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మను. నువ్వు ఎన్నైనా చెప్పు. సాధ్యమా? ఇప్పుడు సాధ్యం కాదు. గర్భాధానంలో తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి జీవాత్మ, తల్లి గర్భం నుండి వస్తున్నటువంటి శిశు రూపము, నేను అమ్మను నాన్నను కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను అంటే అది సాధ్యమా? ఈ రహస్యం ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అని అంటే, ఈ కళ్ళతో చూసేవన్నీ సత్యం కాదు, కళ్ళతో చూసేది ఏదీ లేదని కాదు. అందుకనే అవి ఉన్నాయని చెప్పేసి ఈ భూకంపాలు, ఈ యొక్క తుఫాన్లు, వాయువు, ఇవన్నింటినీ చూపించేది అంటే కనబడేదే కాదు, కనబడని దానికంటే కనబడని శక్తి ఇంకెక్కువ ఉన్నది. అక్కడ ఆ రహస్యం, నువ్వు కనబడని తత్వముగానే ఈ కనబడే ప్రకృతిలోకి వచ్చి దేహ రూపం దాల్చావు, మళ్ళీ నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టే వెళ్ళాలి అనేటువంటిది అభిప్రాయం. ఆచార్య ఇదంతా మాయా అనుకోవచ్చా? అంతా మాయా. ఇప్పుడు వాడు మూర్ఖుడు, ఇప్పుడు పిల్లవాడు మూర్ఖుడు, వాడికి జ్ఞానోదయం లేదు. అతడి భాషలో చెప్తేనే అతనికి అర్థమవుతుంది. కానీ తల్లి ఎంత మభ్య పెట్టినా కూడా అతడు ఊరుకుంటాడా? ఊరుకోలేడు కదా. ఈ జీవుని యొక్క పరిస్థితి అది. అందుకే ఈ దేవుడి దశలో ఉండి మాయా అనుకుంటే సరిపోతుంది. కానీ జీవుడికి ఏంటంటే మాయను గుర్తించట్లేదు కదా. నాకు కళ్ళకు కనపడాలి అని చెప్పేసి జీవుడి యొక్క అజ్ఞానం. అందుకే ఈ దేహం యొక్క సృష్టి, శరీరాన్ని పుట్టించడం. మళ్ళీ స్త్రీలనే పుట్టించారనుకోండి, ఆ యొక్క జన్మనే వ్యర్థం. అదే పురుషులనే పుట్టించారనుకోండి, ఆ జన్మనే వ్యర్థం. ఆ స్త్రీ పురుషులను ఇద్దరిని పుట్టించారనుకోండి, ఆ జన్మనే వ్యర్థం. ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు. అందుకనే సంతానాన్ని ఈ రహస్యం మొత్తం తెలుసుకోవాలంటే ఈ నాటకం జరగాలి. తప్పనిసరిగా. ఇప్పుడు ఒకరికి ఏంటంటే, పుట్టారు, పెరిగారు, పెళ్లి చేయలేదు. పెళ్లి చేయకపోతే ఈ పెళ్లిలో ఏముంది, పెళ్లిలో వాళ్ళు తృప్తిపడేది ఏమున్నది? ఆ రహస్యం బోధపడే వరకు అక్కడ తొంగి చూడడం ఉండదా? అర్థమవుతుంది కదా అమ్మగారు? తెలియనప్పుడు తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అందుకని భగవంతుడు అన్నిట్లలో ముంచి తీసుకొస్తున్నాడు మనల్ని. సమయమేమో దాటిపోతున్నది, ప్రకరణం గంభీరంగా వస్తున్నది. రేపు అయిపోతుంటది, ఇవాళ అయిపోతుందని అనుకుంటుంది. ఈ రకంగా సరే, ఇక రేపు అవుతుంది, సమయం సాగరిస్తుంటే పోతుంది. సో నమస్తే ఆచార్య, శ్రీభ్యో నమః. జ్ఞానగంగా బృహదారణ్యకోపనిషత్తు 4వ బ్రాహ్మణము, 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణములో 17వ మంత్రంలో ఉన్నాము. 15 నేను 15 చెప్పిన. 15వ మంత్రంలో
ఆత్మను ఎట్లా దొరకబట్టుకోవాలి, పరమాత్మ ఆత్మకు సంబంధం ఏంటిది, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎట్లుంటది, జ్ఞానంలో ఉన్నప్పుడు ఎట్లుంటది, శ్రద్ధ అనేది శ్రద్ధను ఎట్లా మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి అనే అనేక విషయాలను వారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. తర్వాత ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలనే ప్రవర్తన. వైదిక సంకల్పాసన ఉండండి ముని గారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే శ్రద్ధ ఆగం చేస్తున్నది. ముని గారు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. వారు ఏమన్నారంటే అందరికి సమయం కలిసి వచ్చేటట్టుగా, మనకు కూడా విషయం లోతుగా అర్థమయ్యేటట్టుగా సంధ్యా ప్రకరణంలో ఒక్కొక్క ప్రకరణాన్ని విడమర్చి చెప్పండి అని అంటే కొంతమంది అసలే చెప్పట్లేదు, కొందరు చెప్తే పూర్తిగా చెప్తున్నారు. అది జరుగుతుంది. ఇది శ్రద్ధ వల్లనే జరుగుతుంది. అర్థమైంది ముని గారు? అదే చెప్పాలి అనేటువంటి దాంతో అందు ప్రకరణంలో దాదాపుగా మొత్తం ప్రకరణంలో ఉన్నటువంటి అంత రహస్యం ఏంటంటే ఆత్మను తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం, ప్రకృతిని తెలుసుకోవడం. కాకపోతే అనుభవపేతంగా రకరకాల ఉదాహరణలు వస్తున్నాయి కాబట్టి అది ఎవరైతే వింటారో వాళ్ళకే అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అర్థం కాదు కదా. కాబట్టి అది ప్రకారంగా మీరు విన్నట్టుంటే లాభాన్వితులు అవుతారు. ఎవరైనా కానివ్వండి, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానివ్వండి. కాబట్టి ఈ లోతుగా చెప్పేదంటే ఏ ఎపిసోడ్ వేరువేరుగా అనిపిస్తుంది మనం వింటూ ఉంటే. సంధ్య విషయంలో ఆచార్య అభిప్రాయం చెప్తున్నారు ముని గారు. అది ఇప్పుడు ఇంతవరకు మీ దగ్గరికి వచ్చింది సగమే వచ్చింది. ఈ ఆగమర్శన మంత్రాలు, మనసా పరిక్రమ మంత్రాలు, ఉపస్థాన మంత్రాలు ఏది రాలేదు. అది ఇప్పుడు తయారైంది. చెప్తుంటే కనీసం గంటన్నర పడుతుంది. మరి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. ఒక్కొక్క ప్రకరణాన్ని తీసుకుంటే చాలా మనకు కూడా విషయం లోతుగా అర్థం. ఒక్కొక్క ప్రకరణం తీసుకోవాలి. అంటే ఒక్కరొక్కరు వాళ్ళ ఆచమన మంత్రాన్ని చెప్తే తర్వాత వాళ్ళ అంగస్పర్శ మంత్రాలకు, ఒకళ్ళ మార్జన మంత్రాలకు అంటే వరుసగా అన్నమాట చెప్పేవారు. ఇక్కడ ప్రసంగం ఏంటంటే ఆచమన మంత్రాలు చెప్పాలి అని అంటే ఆచమన మంత్రాల వరకే చెప్పి ఊరుకోవడం అనేది కాదు. ఆచమన మంత్రాల యొక్క అర్థ సహితంగా చెప్పేసి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసి మిగతా సంధ్య మొత్తం చేయించాలి. ఆ రోజు మీదే సమయం. మళ్ళీ రేపటి వారు ఆ ఆచమన మంత్రాల తర్వాత అంగస్పర్శ అట్లా ఇవాళ చెప్పిన వాళ్ళ తర్వాత ఏముందో తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటే వారానికి పూర్తవుతుంది మొత్తం. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏంటంటే మొదటి ప్రకరణలో అయితే చాలా లోతుగా అర్థం చేసుకుంటున్నారు, కానీ తర్వాత ప్రకరణాలు ఏమి తెలుస్తలేదు. అగమర్శనంలో ఏమున్నది, దాని వల్ల ఏంటి అనేది తెలియట్లేదు. అగమర్శన, మనసా పరిక్రమం, తర్వాత ఉపస్థాన మంత్రములు, అవి ఒక్కొక్క ప్రకరణం గురించి కొద్దిగా బ్రీఫ్ గా చెప్పేటట్టున్నారు మా ఉదయ. అదే మరి మీరు చెప్తానంటే మళ్ళీ పెడతాను, తయారైంది పుస్తకంలో. మీరు పెట్టండి, ప్రూఫ్ కూడా చూడాలి. అంటే పెట్టండి. వాట్సాప్ లో కాదు, డిటిపి చేయడం జరిగింది. పేజీలు అంత దయానంద సరస్వతి రాసింది. ఓకే సార్. ఆధ్యాత్మికలో ఆచార్య అది ఎందుకో నాకు రావట్లేదు ఆచార్య. కృష్ణమ్మ గారి వైదిక సంకల్పాసన ఎవరమ్మా? ఆచార్యజీ అనసూయమ్మ గారిని గ్రూప్ లో యాడ్ చేయండి ఆచార్యజీ. ఎవరిని? గోజ అనసూయాదేవి. సరే యాడ్ చేయండి ఆచార్యజీ. సరే నమస్తే ఆచార్యజీ. వాళ్ళ విజయలక్ష్మి వారా ఎవరు? విజయలక్ష్మి గారు ఈరోజు శనివారం కదా విజయనగరం చేపిస్తారు. ఓ జయమ్మ గారు కొత్త వారితో ప్రారంభం. జయమ్మ గారికి ఉంది ఈరోజు. జయమ్మ ఆమెకు భయం అవుతున్నాయి తప్పులు పోతాయి అని చెప్పి ఆమె అంటుంది, నాకు తప్పులు పోతున్నాయి కాబట్టి నేను మళ్ళా మంచిగా తెలుసుకున్నాక చెప్తా అంటుంది. ఓకే, విజయలక్ష్మి జయంతి మరి ధైర్యం ఉండాలా. ధైర్యం ఉన్నోడే పనులు చేస్తాడు, ధైర్యం ఉన్న పనులు చేయడు. అట్లా అది తెలుసుకుంటే ముందుకు వెళ్ళచ్చు. ఓ ఇప్పుడు నేను నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఇప్పుడు సంధ్యా
అర్థం లేకుండా చెప్పన్నా మొత్తం కొంచెం చెప్పి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలా? అర్థమైతే అలా చెప్పండి అమ్మా, సమయం అవుతుంది కదా. ఆచార్య అమ్మా నేను రేపు స్కూల్కి వెళ్ళాలి తొందరగా, ఈ రోజు చేయించాను ఆచార్య. చూపించండి, రేపు ఆదివారం కదా. 26 జనవరి ఆచార్య జెండా. సరే సరే సరే. అంటే మరి ఆ విజయలక్ష్మి గారు మరి అమ్మగారు చేయిస్తారంటే చేయించమంటారా, మీరు చేయిస్తారా? చేయించండి. సరే, చేయించండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అథ వేదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్శన మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి, సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితరైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजं भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजं भेदद्मः अतोपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् अथ प्रायश्चित्तमन्त्रम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगदुत्पादक देव नी दिव्యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపుము సమర్పణ భావంతో వేడుకోవడం ఓ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక నమస్కార మంత్రము ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం इति वैदिक संध्या ब्रह्मयज्ञम् अथ शांति पाठः ओम देवः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांतिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరూ ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ధన్యవాదాలు ఆచార్య నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఓం రక్షక